వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం చూస్తున్నది ఏమిటంటే, బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడైనటువంటి సనక సనందనాదులు ఆత్మజ్ఞానం గురించినటువంటి సందేహం తమ తండ్రి గారైన బ్రహ్మగారిని అడిగినప్పుడు ఆయన కూడా చెప్పలేక వివరంగా మహావిష్ణుమూర్తిని ప్రార్థన చేసి భక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక హంస రూపంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళందరూ తమరు ఎవరు అని అడిగారు. అడిగినప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న చాలా అసంబద్ధంగా ఉంది. మీరు తెలుసుకోవాలనుకుంటున్నదేమో ఆత్మజ్ఞానం. ఆత్మకి నామరూపాలు ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఎవరో అని అడిగితే ఈ హంస రూపంలో ఉన్న నేనా, లేక దానికి ఆధారంగా ఉన్నటువంటి దేన్ని అడుగుతున్నారు మీరు? కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్న అసంబద్ధంగా ఉంది, అమాయకంగా ఉంది, అజ్ఞానంతో కూడి ఉన్నది. మీరు జ్ఞాన సంపద కోసం వచ్చినట్టుగా కనపడడం లేదు. అందువలన ప్రపంచంలో ఎన్ని రకాల జీవులు కనపడుతున్నప్పటికీ అన్నిట్లోనూ పంచభూతాలు ఉన్నాయి. కేవలం అవి వాటి శరీరము ఆకారంలో భిన్నంగా కనపడుతున్నప్పటికీ వాటిలో అన్నిటిలోనూ ఉన్నది నేనే. కాబట్టి ఆ విధంగా అవి అభిన్నాలు, అంటే భిన్నత్వం లేనివి. కనుక ఏమిటంటే, ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సిద్ధాంతం మనం మాట్లాడేటట్లయితే మనం భిన్నంగా ఇప్పుడు అందరం విడివిడిగా కనపడుతున్నాం. మనతో పాటు జంతువులు కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇన్ని రకరకాలుగా కనపడుతున్నా కూడా వీటన్నిటినీ కట్టి కాపాడి బతికించే చేసేది ఏదైతే ఉందో అది అందరిలోనూ ఒకటే. సో అది నాయన ఆత్మ అంటే ఈ కనబడేవి కావు, ఈ పంచభూతాత్మకాలు ఇవన్నీ. ఈ తేడా మీరు చూడకండి. ఈ తేడా చూసినంతకాలం మీకు అసలు నిజం తెలియటలా. మీరు ఈ శరీరంతోనే తాదాత్మ్యం అయిపోయి ఇదే నేను అనుకుని మీరు నీ నిజస్వరూపం ఏమో తెలుసుకోకుండా నీ ఎప్పుడు జన్మలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ శరీరాలు చూడటం మానేయి, శరీరాల లోపల ఉన్నది చూడటం తెలుసుకో. అది చేయడం నేర్చుకోవాలి మీరని చెప్పి వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతోంది. జరిగినప్పుడు ఆయన ఇన్నవారు చెప్పేటప్పటికి ఏం చేశాడంటే, ఈ అహంకారం అనేది మనందరినీ బంధిస్తోంది. అంటే నేను అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఒక శుద్ధ అహమేమో పరమాత్మ స్వరూపం. ఒక ఆకారాన్ని తీసుకోగానే అది అహంకారం అవుతుంది. దానికి ఒక పేరు పెడుతున్నాం మనం. అది పేరు పెట్టగానే కుక్క, నక్క, పంది, మనిషి, ఇవి ఇట్లా. ఈ పెట్టేటప్పటికి ఏముంటుంది, ఇది నేను, ఈ శరీరం నేనటువంటి భావంలోకి వెళ్ళిపోయి దాంతో మనం కలిసిపోతున్నాం. కానీ మనందరికీ ఆధారంగా ఉన్నటువంటి మన అసలు పుట్టడానికి, పెరగటానికి, చనిపోవడానికి అన్నిటికీ మూల కారణమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో దాన్ని మాత్రం తెలుసుకోవట్లేదు. అంటే శుద్ధ అహం ఏదైతే ఉందో, మన రమణ భగవాన్ గారు చెప్పేటట్లయితే ఏమిటంటే, శుద్ధమైనటువంటి నిజమైన నేను అంటాడు ఆయన. ఆ నిజమైన నేనుకి రంగు, రూపు, రుచి, వాసన ఏమీ లేదు. అది ఎప్పుడు అహం 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 అంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే అది ఒక ఆకారంతో మమేకం అవుతుందో అహంకారం అవుతుంది. అహం ప్లస్ ఆకారం అహంకారం అవుతుంది. అప్పుడు నువ్వు నేను అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను చేస్తున్నాను, నాకు కలుగుతోంది, నా కోసం కావాలి, నాకు పెళ్ళాం, ఇవన్నీ మనం ఈ విధంగా వెళుతున్నాం. ఇది తప్పు. పైన ఇవి చూసి మాట్లాడకండి, లోపల చూడటం తెలుసుకోండి. అలాగే పైన భగవంతుడిని వెతకడానికి బయట ప్రయత్నం ఎంత చేసినా నీ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకుందే అవి ఏమీ ఉపయోగం లేదు. సో ఈ రెండు విషయాలని ఆయన వివరంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు దాంట్లోనే కొంతవరకు కాబట్టి అక్కడ ఏం చెప్పాడంటే, భక్తుడనేవాడు విరక్తుడై, వైరాగ్యం ఉండాలని మాట్లాడాం మనం. విరక్తుడై తర్వాత ఈ ప్రపంచంలో దేనికి సంగత్వం అంటే నాకు కావాలనే మోహము, కోరిక ఇవేం లేకుండా విరక్తిగా ఉండు, సాక్షిగా ఉండు. తర్వాత 3 అవస్థలలో అనుసరణీయమైనటువంటి తురీయ స్థితికి చేరి సంసార చింతనం చేయించాలి. మీకు నిన్న చెప్పాను, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ స్థితి అని చెప్పి అంటే ఈ 3 అవస్థలను తెలుసుకుంటున్నది ఏదైతే ఉందో అది తురీయం, అదే నీ నిజస్వరూపం. కాబట్టి అది ఎలా అన్నీ చూస్తూ దేనిలోనూ అంటుకోకుండా ఉన్నదో అలా నువ్వు ఈ ప్రపంచంలో జాగ్రత్తావస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా నీవు దేన్ని అంటుకోకుండా ఉండు. తెలుసుకుంటున్నది ఏదైతే ఉంటుందో నిర్లిప్తంగా అలా ఉండు. అది చెప్తున్నాడు ఇక్కడ. తురీయ స్థితికి చేరి సంసార చింతనం చేయించాలి.
ఈ శరీరం సంసార చింతనం ఎందుకు వస్తుంది? నువ్వు శరీరం నేను అనుకున్నంతకాలం సంసారం ఉంది నీకు. అర్థమైందా? అంత మాత్రం చేత సంసారం వదిలేయమని మీకు చెప్పటల్లా దయచేసి. ఎందుకంటే గురువుగారు నువ్వే కదా సంసారం వదిలేమో పెళ్ళాన్ని వదిలేసానని నాకు చెప్పకండి. నేను పెళ్ళాన్ని వదలమని నీకు చెప్పటల్లా. పెళ్ళాంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. పెళ్ళామే ప్రపంచం అని అనుకోవద్దు, అది నీ చెప్పేది. అలాగే పిల్లలు, అలాగే ఆస్తి, అలాగే ఆడవాడు కూడా మొగుడు తప్పితే ఇంకెవడు లేడని అనుకోవద్దు. నువ్వు ఒక్కటిగానే వచ్చావు ప్రపంచంలోకి, అవునా కాదా? కొంతకాలం తర్వాత ఇద్దరు కలిశారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరిని పెట్టారు, నలుగురిను. సో మోక్షానికి వెళ్ళాలంటే నువ్వు ఒక్కడివే వెళ్ళాలి, నీ ప్రయత్నమే ఆధారం. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ తుకారాం సంగతి ఏమైంది నాన్న? ఆయన సొంతం భార్య అయి ఉన్నది, ఎప్పుడు ఎర్రోడు పిచ్చోడు అని అనుకునేది ఆయన. భగవంతుడు వారం ముందు నీకు నేను విమానం పంపిస్తున్నాను రా, నువ్వు రా అని చెప్పంటే నేను ఒక్కడినైనా స్వామి నాతో వచ్చేవాళ్ళని కూడా తీసుకొస్తా అన్నాడు. అంటే అందరిలోనూ పరమాత్మను చూడటం అంటే అది. నేను ఒక్కడినే పొందకూడదు ఆ లాభం. అలా అంటే సరే రా నీ ఇష్టం, వాళ్ళు ఎంతమంది ఎక్కితే అంతమంది ఎక్కించురమ్మన్నాడు. ఆ విషయం భార్యకి చెప్పాడు. ప్రతి మగవాడికి ఒక బలహీనత ఉంటుంది కదా, భార్య తప్ప ఇంకోటి ఉండదు. అందుకని ముందుగానే భార్యకి చెప్పాడు. చెప్తే అని ఒక ఎర్రోడివి, ఎప్పుడు ఏదో భయవుడు గోల మాట కలగానే ఉంటావు, నువ్వు మైకల్లో ఉన్నావు లేప అని వదిలేస్తాను. నిజంగానే వారానికి అది వస్తుంది, వీడికి తెలుస్తుంది. వీడు లేచి వెళ్ళిపోతే ఏమే నేను పెడుతున్నా అంటే అసలు ఎక్కువగా గొనకుండా పడుకో అని చెప్పి అది అటు చెప్పి తిరిగి పడుకుంటాడు. సరే వీళ్ళు లేచి వెళ్ళిపోతాడు. లేచి వెళ్ళిపోయేటప్పటికీ ఊరిలో జనం చాలామంది వస్తూ ఆయన వెనకాల వెళ్ళడానికి సంసిద్ధులై అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు 21 మంది వస్తారు. ఈయనతో పాటు 22 మంది వస్తారు. మిగతా 100 మంది వచ్చారు. అంటే వాడు ఎవడో పెళ్ళాన్ని వదిలి రాలేకపోయాడు. ఇది గుర్తు, అర్థమైందా? సో ఆ 22 మంది ఎక్కారు, వెళ్ళిపోయారు. విమానం వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో వచ్చి మీ ఆయన వెళ్ళిపోయాడని చెప్పేటప్పటికి అప్పుడు ఏడుస్తూ వచ్చింది, నేను కూడా వెళ్దాం అనుకుంటే వెళ్ళలేదని. అర్థమైందా? ఇప్పుడు దీనిలో నేను చెప్తున్న రహస్యం ఏమిటి మీకు? ఎంత మీరిద్దరూ కలిసి ఉన్నా ఎవరి యోగ్యత వాళ్ళదే. అయితే కలిసి ఉన్నారు కాబట్టి యోగంలోకి మీరు వచ్చేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇద్దరికీ ఇస్తాం. ఒకళ్ళు ముందుకు రారు, దానికి అవసరంలా. ఈ ఎదవగోలంతా అయితే పొద్దున్నే కళ్ళు మూసుకోవడం, అది చేయడం, ఇది చేయడం, అవి తినదంట ఇది తినదు, ఇవన్నీ నాకు వద్దు, నేను హాయిగా ఉంటా, తింటూ పండుతూ ఉంటానని. రారు కొంతమంది, వెళ్ళిన వాడిని కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రకరకాలు ఉన్నాయి ఇందులో. సో ఈ అహంకార ప్రవృత్తి వదిలితేనే నువ్వు పరమాత్మని చేరగలవు. తుకారాం ఏ విధంగా సశరీరంతో వెళ్ళిపోయాడు విష్ణులోకానికి. అది నీకు కూడా సాధ్యమే, నాకు కూడా సాధ్యమే. కానీ మనం అంత స్థితికి రాగలిగామా లేదా అనేదే పాయింట్. ఓకే, సరే. ఇవాళ ఏమిటంటే ఇప్పుడు ఇంకా అది కంటిన్యూషన్ అవుతోంది. పురుషుని భిన్న భిన్న పదార్థాలలోని సత్యత్వ బుద్ధి, అహం బుద్ధి, నాది అనే మమ బుద్ధి నివృత్తి అయ్యే వరకు అజ్ఞాని మేలుకొన్నను నిద్రిస్తున్నట్లే. ఇది పాయింట్. అంటే ఏది చూసినా నీకు ఇవన్నీ అన్ని రకరకాల విడివిడిగా కనపడుతున్నాయి. అంటే కుండను చూస్తున్నావు, తర్వాత బిందెను చూస్తున్నావు, లేదా మన ఫ్రిడ్జ్ చూస్తున్నావు, ఇన్ని చూస్తున్నావు, భిన్నంగా చూస్తున్నావు. ఏమి ఇది చూసిన తర్వాత ఏమిటండి, ఇది సత్యమైందని అనుకుంటున్నావు. సత్యత్వ బుద్ధి అంటే ఇది ఉంటుంది పర్మనెంట్గానే. నీ ఉద్దేశం నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో నీకు తెలియదు. ఏనన్నా నువ్వు కొన్న ఫ్రిడ్జ్ ఎప్పటికీ ఉంటుందని ఆశ, ఉండాలని కోరిక, అది పోతుందేమో అనే మమకారం. అర్థమైందా? సో ఆ కనపడేదల్లా ప్రతి సత్యత్వాన్ని. భార్య నువ్వు పర్మనెంట్ అని అనుకుంటావు, ఎవరు ముందు వెళ్తారో ఎవరికి తెలియదు. ఓకే, కాబట్టి ఈ భిన్నమైన వ్యవహారంగా ఆ దాన్ని సత్యం అని అనుకోవటం ఆ బుద్ధి. తర్వాత అహం బుద్ధి, నాది, ఇది ప్రతి నాది. అర్థమైందా? తర్వాత నాది అహం బుద్ధి, తర్వాత నాది అనే మమ బుద్ధి. ఇది నేను చేస్తున్నాను అది చెప్పినది అహం బుద్ధి, అహంకారం. తర్వాత అది నాది అని అంటాం. ఈ 3 రకాలైనటువంటి భావనలు పోయేంత వరకు, అవి నివృత్తి అయ్యేంత వరకు అజ్ఞాని, ఇవి 3 బుద్ధులు ఎవరికి ఉన్నాయి? అజ్ఞానికి ఉన్నాయి. వాడికి అది పోయే వరకు వాడు మేలుకొనున్నా కూడా నిద్రిస్తున్నట్లే.
అంటే మేలుకునే ఉన్నాడు, కానీ మేలుకున్నంతసేపు వాడు ఏం చేస్తున్నాడు, ఆ కనపడేది నాకు కావాలి, ఇది నాది, నా పెళ్ళాం, నా ఇల్లు, నా వాకిలి, తర్వాత ఇది నేను మళ్ళీ నా దూరం కాకుండా నేను పట్టుకోవాలి. ఈ 3 బుద్ధులతో ఏడుస్తున్నాడు వీడు. కాబట్టి వీడు మెలకువలో ఉన్న నిద్రిస్తున్నట్టే, లేక ఇంకొక గట్టిగా చెప్పాలనుకుంటే కళ్ళున్న గుడ్డివాడే. భగవద్గీతలో వస్తుంది, ఎవడైతే పశ్యతి సపశ్యతి అని, ఎవడైతే తన 3వ నేత్రంతో ఈ జరుగుతున్న సృష్టి రహస్యాలను తెలుసుకోలేకపోతున్నాడో వాడు కళ్ళు ఉన్నా కూడా కబోది గుడ్డివాడు అని చెప్పి భగవద్గీతలో పక్కా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇది ఇక్కడ కూడా అదే చెప్పబడుతోంది. ఇప్పుడు దానికి 3 కారణాలు ఏమిటి, మనం కళ్ళ ముందు గంతలు రావడానికి కారణం పదార్థాల్లోని భిన్నత్వం, సత్యత్వం, అది సత్యం అనుకోవడం, అహం బుద్ధి, అన్నీ నేను అనుకోవడం, తర్వాత ఇది నాది అనుకోవడం. ఈ 3 బుద్ధులు ఉన్నంతకాలం నీవు ఈ జ్ఞానానికి అర్హతకి సంపాదన లేదు, నువ్వు అజ్ఞానివే. అర్థమైందా? ఇప్పుడు మాట్లాడిన మాట నాది కాదు, నువ్వు కోపం పడకు. ఓకే. తర్వాత స్వప్నావస్థలో మేలుకొని ఉన్నప్పటికీ మేల్కొని ఉన్నానని తెలిసినట్టుగా ఆత్మ వలన అన్యదేహాదులు ప్రతీయమానమయ్యే నామరూపాత్మక ప్రపంచం యొక్క అస్తిత్వం తెలియబడదు. అంటే ఎప్పుడైతే స్వప్నావస్థలో నువ్వు మెలుకునే ఉన్నావు కదరా, నేను అది చేశాను అనుకుంటూ ఉంటావు కదా అన్న, పెద్ద మంచి కోడిని తిన్నానని, లేకపోతే ఇది చేశానని, మందు కొట్టానని, లేకపోతే బిల్డింగ్ కొనుక్కున్నానని, ఏదో రకరకాలైనటువంటి అనుభూతులు పొందుతున్నావు కదా నువ్వు. స్వప్నంలో వస్తున్నాయి కదా. ఆ స్వప్నం చేస్తున్నా అది నిజమా? కేవలం నీ మనసుతో ఆ అనుభవాన్ని పొందుతున్నావు తప్ప నీ శరీరం ఏం పొందట్లా అది. సో ఇక్కడ ఏమిటా, మేల్కొన్నానని తెలిసినట్లుగా స్వప్నావస్థలో నువ్వు మెలకుగా ఉన్నాను అనుకున్నట్టుగా. ఎందుకని నువ్వు చూస్తూనే ఉన్నావు, పాము కనపడింది, అమ్మో పాము కనపడింది నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు ఎక్కడున్నావు? మంచం మీద నిద్దట్లో ఉన్నావు, అక్కడ పాము లేదు, నువ్వు లేవు. అలా తెలిసినట్లుగా ఆత్మ వలన అన్యదేహాదులు ప్రతీయమానమయ్యే నామరూపాత్మక ప్రపంచం యొక్క అస్తిత్వం తెలియబడదు. అంటే నీవు ఎప్పుడు ఎంతకాలం అయితే ఈ ఆత్మ వలన దాని గురించి తెలుసుకోకపోతే ఇవన్నీ కూడా నీకు ఆత్మ వలనే జరుగుతున్నాయన్నటువంటి జ్ఞానం నీకు రాదు. అంటే వీటన్నిటిలో కూడా అనుస్యూతంగా సూత్రే మణిగణైవ. సో ఒక దారం ఇది నీ పూల దండలోనో లేకపోతే మన్నుల హారంలోనో కనపడకుండా ఉన్నట్టుగా ఆయన అలా ఉండబట్టి ఇవన్నీ నీకు కనపడుతున్నాయి, ప్రతీయమానమై కనపడుతున్నాయి. అర్థమంతేనా? అవన్నీ ఇవి నిజం అనుకుంటున్నావు నువ్వు, కానీ వీటిని నడుపుతోంది వాడు లోపల ఉన్నాడని ఆ దారాన్ని గురించి నువ్వు తెలుసుకోవట్లా. సో అందువలన నీకు అహంకారం ఉన్నప్పుడు రాదు ఇది. తర్వాత వానికి కారణమైన ఇప్పుడు ఇలా మనకు ఆ భావన రావడానికి కారణం ఏమిటంటే వర్ణాశ్రమ భేదాలు. అంటే నేను ఒక కులంలో పుట్టాను, ఒక దీంట్లో వచ్చాను, తర్వాత నేను ఒక బ్రహ్మచర్యంలో ఉన్నాను, వానప్రస్థంలో ఉన్నాను, గృహస్థంలో ఉన్నాను, ఇట్లా వర్ణ ఆశ్రమ ధర్మాలు వీటిలో ఉన్నటువంటి తేడాలు వలన నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? రెండోది స్వర్గాది ఫలాలు. ఏదన్నా మంచి పని చేసినప్పుడు స్వర్గానికి ఎడదామని కోసం యజ్ఞం చేయటం. సో ఈ ఫలాలు ఆశించి నువ్వు చేయటం. ఇప్పుడు అంటే ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా, ప్రతిఫలం లేకుండా నువ్వు యజ్ఞం చేసావు అనుకో, అది వేరు. అర్థమైందా? ఒకటి ఆశించి నువ్వు చేసావు, అది కరెక్ట్. తర్వాత కర్మలు అంటే నువ్వు ఆ విధంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళటం, ఏ ఫలాలు పొందడం కోసం. ఆ కర్మలు మొదలైనవన్నీ కూడా ఆత్మకు స్వప్నంలో సూచన పదార్థాల వలె మిథ్యాభూతాలు. నువ్వు స్వప్నంలో నేను చూస్తున్నాను అనుకుంటున్నావు కదా, అట్లాగే ఆత్మ దృష్టిలో నువ్వు ఇవన్నీ చేస్తున్నావని అనుకుంటున్నావు కదా. ఏవి? వర్ణాశ్రమ ధర్మాలు, తర్వాత స్వర్గాది ఫలాలు, కర్మలు, ఇవన్నీ అంటున్నావు కదా. ఈ తేడాలుగా నీకు కనపడుతున్నాయి కదా. ఇవన్నీ కూడా నీవు స్వప్నంలో నిజంగానే చూశాను అనుకుంటున్నావే, అట్లాంటివి ఆత్మకి. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఈ వర్ణాశ్రమ ధర్మాలు లేవు, తర్వాత స్వర్గఫలం అనేది లేదు, వాడికి ఎక్కడా ఏమీ లేదు. ఈ శరీరం ధరించి ఉండడమే ఒక ప్రారబ్ధం. ఎందుకు వచ్చిందిరా భగవంతుడా ఈ శరీరం అనే బుష్టితో ఉండేటువంటి వాడు ఆత్మజ్ఞానం తెలిసినవాడు. ఇది నాకు బాగా కావాలి, రోజుకు 14 సార్లు డియోడ్రెంట్లు కొట్టుకోవాలి,
ఇంకా ఎవరినైనా ఇది చేయాలి అనేటువంటి బుద్ధిలో ఉన్నవాడు వాడికి ఇది వచ్చే సమస్య లేదు. ఎందుకని వాడు శరీరాన్నే చూసుకుంటున్నాడు, శరీరంలో ఉన్నటువంటి సూత్రధారుని తెలుసుకోవటం లేదు. అది తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఒక్కొక్క అవస్థలో ఏం జరుగుతుందో. జాగ్రత్త అవస్థలో సమస్త ఇంద్రియాల ద్వారా, అంటే నీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. సమస్త ఇంద్రియాల ద్వారా బాహ్యంగా కనిపించే క్షణభంగుర ప్రపంచ పదార్థాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అంటే కళ్ళుతో చూసి, చెవులతో విని, నాలుగుతో తెలుసుకుని, ఇవన్నీ కూడా అనుభవాలు పొందుతున్నావు నువ్వు. నిజానికి ఆ పొందుతున్నటువంటి ఆ విషయాల వలన వచ్చేటువంటి సంతోషం ఏదైతే ఉందో అది క్షణభంగురం. ఆలోచించండి. మంచిగా బ్రహ్మాండంగా భోజనం చేసాంరా, ఓ పావు గంట తర్వాత తిన్నాక ఒక అరగంట బాగుంటుంది. ఓ నిద్ర తీసామనుకో, మళ్ళీ రెండో తినడానికి రెడీ అవుతావు. అవునా లేదా? అంటే ఏమైంది అది? సో నీ మంచి ఆహారం తినడం వల్ల కలిగినటువంటి సంతోషం ఏదైతే ఉందో, ఆనందం, తృప్తి, అది ఎల్లకాలం ఉండాలా నీకు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జరుగుతున్నాయి. ఓకే, సో అవి క్షణభంగురాలు, అది ఒత్తిపోతూ ఉంటాయి. తర్వాత స్వప్నావస్థలో హృదయం లోపల జాగ్రత్తావస్థలో చూచిన పదార్థాల వాసనామయ విషయానుభవం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి? నువ్వు పడుకున్నప్పుడు, ఇందాక నేను అది చేశాను చూశాను అంటున్నావే, ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు? జాగ్రత్తావస్థలో నువ్వు అనుకున్నప్పుడు, నాకు ఇది కావాలి అది కావాలని నువ్వు అనుకున్నావు నాన్న, మెలకులో ఉన్నప్పుడు. స్వప్నంలో అది నువ్వు పొందినట్టుగా వస్తుంది. కానీ నిజానికి అక్కడ నీ శరీరం, ఇంద్రియాలు ఏం పనిచేయట్లే, అవి నిద్రలో ఉన్నాయి. ఎవరు పొందుతున్నారు? జీవుడు ఎవడైతే ఉన్నాడో సూక్ష్మ శరీరంతో వాడు పొందుతున్నాడు. పొందినప్పుడు ఏమిటి ఆధారం దానికి? అంతకుముందు నువ్వు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు దాన్ని పొందాలనే కోరికను ఏదైతే పెట్టుకున్నావో అది నీ మనసులో నీకు కనబడుతోంది. సో కేవలం నీ మనసు అనుభవిస్తోంది దాన్ని, శరీరం అనుభవించటదా. ఎందుకని? శరీరం రెస్ట్లో ఉంది, అది పనిచేయట్లేదు. సో శరీరం మామూలు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నావు క్షణభంగురమైనటువంటి సుఖాలు. స్వప్నావస్థకు వచ్చేప్పటికీ జాగ్రత్తావస్థలో చూచినటువంటి వస్తువుల యొక్క అనుభవాన్ని మనసు ద్వారా పొంది ఆనందం పొందుతున్నావు, మనసు ద్వారా చూసి. ఓకే, తర్వాత సో పదార్థాల వాసనామయ విషయానుభవం కలుగుతుంటుంది. ఆ విధంగా సంతృప్తి కలుగుతూ ఉంటుంది నీకు, లేదా దుఃఖం కలుగుతూ ఉంటుంది, లేదా భయం వేస్తూ ఉంటుంది. ఓకే, పాము కరిచింది అన్నావు అనుకో, లేదా అక్కడ పాము ఉన్నది కళ అయినా సరే పాము కరిచిందన్న భయం వచ్చేటప్పుడు ఏముంది? ఒళ్ళంతా గుండె వేగంగా కొట్టుకుంటుంది, మెలకు వచ్చేస్తుంది, శరీరం అంతా చెమటపడుతుంది. అంటే శరీరము మనస్సు రెండు ఎంత దగ్గరగా కనెక్ట్ అయిపోయి ఉన్నా ఆలోచించండి. అది. సో తర్వాత సుషుప్తిలో మూడో అవస్థ, ఒళ్ళు తెలియకుండా పడుకోవటం. సుషుప్తిలో ఆయా విషయాల వాసనలన్నీ కలిసి లయమైన అనుభవం కలుగుతుంది. అంటే ఏమిటి? జాగ్రత్తావస్థలో శరీరం ద్వారా పొందినటువంటి అనుభవాలు కానీ, స్వప్నావస్థలో నువ్వు తెలుసుకున్నటువంటి విషయాల అనుభవం కానీ మనసు ద్వారా, ఇవన్నీ కూడా లయించిపోయినాయి. నువ్వేం లేవు అక్కడ, రెండు లేవు కదా, మనసు లేదు, శరీరం లేదు. సో లయించిపోయినప్పుడు ఏం జరుగుతుంటుంది? నీకు లయమైపోయిన అనుభవం, అంటే ఒక మత్తు, ఏమీ తెలియని మత్తు. అంటే నీవు జ్ఞానరహితమైనటువంటి సుషుప్తిలో దీంట్లో ఉంటావు నువ్వు, ఒక ఆనందంలో. దానిలో జ్ఞానం లేదు, కానీ నిన్ను ఒక లయం బట్టి, అంటే మీ పిల్లాన్ని ఇప్పుడు లాలి కొట్టినట్టుగా, చిచ్చు కొట్టినట్టుగా నిన్ను చచ్చి కొడుతున్నాయి ఆ రెండు. సో అందువలన బయట ప్రపంచంతో నీకు ఏ విధమైన సంబంధం లేదు, శరీరం లేదు, మనసు లేదు. కాబట్టి వాటి విషయాల అనుభవం ఏదైతుందో అది మాత్రం నిన్ను కాసేపు పడుకోబెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకని? అక్కడ జరిగేది ఏంటంటే శరీరం, ఇంద్రియాలు అన్నీ కూడా రెస్ట్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ తెల్లారు లేచాక ఉరుకులట్టుకు వెళ్ళాలి కదా, అందుకని రెస్ట్కి వెళ్ళినాయి. లేకపోతే తెల్లారి పని చేయలేవు అవి. తమో గుణం రాత్రిపూట ఎందుకు పెట్టాల్సి వచ్చింది? శరీరం, ఇంద్రియాలన్నీ రెస్ట్ తీసుకోవాలా, అప్పుడు తెల్లారి యుద్ధానికి రెడీ అవుతాయి. ఇకపోతే మనసు, ఇది కూడా ఆలోచన చేసి 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 ఎవరు కొంప తీద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా అని చెప్పి విపరీతంగా అలసిపోతుంది. అర్థమైందా? అది నెమ్మదిగా శరీరం రెస్ట్లోకి వెళ్ళిపోయాక కొద్దిసేపటికి పనేం లేదు కనుక, కాళ్ళు చేతులు ఆడిచ్చి చేయడానికి ఏం లేదు కదరా, అవి నిద్రపోయింది. కాబట్టి తనకి ఏం చేయడానికి లేక అప్పుడు కాసేపటికి అది కూడా నిద్రపోతుంది.
అది ఎక్కడికి ఎడుతుంది అంటే తన మూల స్థానంలోకి ఎడుతుంది, పరమాత్మ దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ అవుతుంది. నువ్వేమో శరీరానికి ఇంద్రియాలకు రెస్ట్ ఇచ్చి నువ్వు తయారవుతున్నావు, మనసు మాత్రం పరమాత్మ దగ్గరికి వెళ్ళి రెస్ట్ అంటే రీఛార్జింగ్ అవుతుంది. అది నీ యొక్క సుషుప్తి అవస్థ. ఏమి తెలియదు. కానీ ఈ మనసు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉన్నటువంటి ఒక ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఒక శక్తి, ఆ శక్తి ఈ 3 స్థితుల్ని తెలుసుకుంటోంది. అదే తురీయం. అది సాక్షి మాత్రంగా ఉంది. సో పరమాత్మ ఈ విశ్వమంతటాను తర్వాత మనలో కూడా ఆ సాక్షిగానే ఉన్నాడు. కాబట్టి మనల్ని పుట్టించడానికి కారణం మూలాధారం ఆయన అయినప్పటికీ మనం చేసే పనులతో ఆయనకి సంబంధం లేదు. ఇది అంగీకరిస్తారా? అంగీకరించరా? కాబట్టి నా కర్మ ఇట్లా గాలింది, దేవుడు నా యందు అనుగ్రహం లేదు, వాడికి బాగా పక్కవాడికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదని ఈ ఏడవడం చూసావా, అజ్ఞానంలో పరాకాష్ట. ఇది తప్పు. మనం ఏం చేసుకుంటే ఇది జరిగిందో అని ఒప్పుకుంటే అది కరెక్ట్. అదేనా? సో ఆ విధంగా మన సుషుప్త అవస్థ తర్వాత ఈ నిజానికి ఈ 3 ఒకటే. అంటే ఈ 3 ఒకటే అంటే ఏంటి? ఈ 3 జరుగుతున్నా కూడా దేంట్లోనూ నీ అసలు స్వరూపం లేదు. అంటే నీ యొక్క అసలు స్వరూపం ఏంటి? దైవరూపం, పరమాత్మ స్వరూపం. అది వాటిల్లో లేదు. ఇవి ఇంద్రియాల వలన గుణాల వలన ఇవి చేసుకుంటూ పెడుతున్నాయి. నువ్వు భిన్నంగానే ఉన్నావు, అదే నీ తురీయం. అక్కడ పరమాత్మ ఉన్నాడు, అది దైవరూపం. మూడిట్లో ఈ 3 ఒకటే, అది దైవరూపం. జాగ్రత్తావస్థలో ఇంద్రియాలు, మళ్ళీ వివరణ చెప్తున్నాడు, మనకు తొందరగా లోపలికి వెళ్ళదని. అర్థమైందా? జాగ్రత్తావస్థలో ఇంద్రియాలు అంటే శరీరం, ఈ మనసు, చిత్త, ఇవి 10 ఇంద్రియాలు. స్వప్నావస్థలో మనస్సు. చెప్పాను కదా ఇప్పుడు నేను, స్వప్నావస్థలో కేవలం అనుభవాలన్నీ మనస్సుకు కలుగుతున్నాయి. సో అది మనస్సు. సుషుప్తిలో సంస్కారవంతమైన బుద్ధి. ఈ 2 వెలిసిపోయి ఒక నిశ్శబ్దం స్థితిలో ఒక అజ్ఞానంతో కూడినటువంటి విశ్రాంతి. అది జ్ఞానంతో కూడిన విశ్రాంతి కాదు, అజ్ఞానంతో కూడినటువంటి విశ్రాంతి బుద్ధిగత సంస్కారం అవుతుంది. కాబట్టి దానిలో మనం ఉండిపోతాం. సుషుప్తిలో ఏది పని చేయట్లే, అలా ఉండిపోతాం. సుషుప్తిలో సంస్కారవంతమైన బుద్ధి పనిచేస్తుంటాయి. అంటే బుద్ధి పనిచేస్తుందంటే అర్థం ఏమిటంటే పరమాత్మ యొక్క శక్తి ప్రతిఫలించడం ఆ బుద్ధి మీద అప్పుడు పనిచేస్తుంది కనుక ఈ 3 స్థితిల్ని అది తెలుసుకుంటుంది. అర్థమైందా? అది తర్వాత వీటికి కూడా నేనే మూలము. ఇన్ని జరుగుతున్నా నేను వాటికి మూల కారణంగా ఉన్నాను. త్రిగుణ అవస్థలకు నేనే సాక్షిభూతుణ్ణి. సో నువ్వు పొందుతున్నటువంటి 3 స్థితులు, 3 గుణాలతో కూడిన అవస్థలు ఏవైతే ఉన్నాయో అంటే సత్వరజస్తమో గుణాలు, 3 అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ అన్నిటికీ కూడా నేనే మూలం. ఎందుకని? నేను నీ శరీరంలో ఉండబట్టి కదా ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. నేను కరెంట్ లేదనుకోరా, ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు మనం పెట్టుకున్నవన్నీ ఇన్ని పెట్టుకుని మనం విడివిడిగా కనపడుతున్నా, రికార్డింగు, మైకు, అది ఇది అని అన్నీ కనపడుతున్నా, వీటన్నిటికీ మూలాధారం ఏమిటి? కరెంట్. సో ఆ విధంగా మన లోపల స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, ఇంద్రియాలు ఇన్ని విడివిడిగా ఉన్నప్పటికీ వీటన్నిటికీ అనుస్యూతంగా ఆధారమైంది ఒక ప్రజ్ఞ పరమాత్మ ఉన్నాడు, కరెంట్ లాగా. అది చెప్తున్నాడు. కాబట్టి వీడికి కూడా మూలం నేనే. ఈ అన్ని అవస్థలకి నేను సాక్షిభూతుణ్ణి. అంటే నువ్వు పొందుతున్న ఇన్ని అవస్థల యొక్క అనుభవాలకి నేను సాక్షిగా ఉన్నాను తప్ప నీ పనులకి నాకు సంబంధం లేదు. అర్థమైందా? అది ఇప్పుడు ఆశ్రమానికి వచ్చాం, ఉదాహరణకు చెప్తున్నా. మంచిగా ఉండమని మంచి పద్ధతులు చెప్తున్నాం. ఉదాహరణ కొన్ని చెప్తున్నాం కదా, ఏమి చేయకూడదు, ఏమేమి చేయాలో నియమావళి కూడా రాసాం, అంతా చేసాం. అయినా నువ్వు నీకున్నటువంటి బలహీనతతో మానసికంగా కానీ శారీరకంగా కానీ కొన్ని వద్దన్న పనులు చేసావు. దానికి నిన్ను బాధ్యుణ్ణి చేస్తున్నావా లేదా? ఎరన్నావా? ఎందుకు చెప్తున్నానంటే పరమాత్మ అక్కడ వద్దని మనకి చెప్పి చాలా చెప్పి పంపించాడు. కానీ ఆయన వద్దన్నవని మనం చేస్తున్నాం. అప్పుడు భగవంతుడు బాధ్యత లేదు, మందే బాధ్యత అని చెప్తున్నాను. అంతవరకే, మీరు తెలియడం కోసం ఉదాహరణ చెప్పాను అంతే.
అర్థమైందా? సో అది తర్వాత ఎవడు ఏది స్వప్నంలో చూచాడో, ఎవడైతే నిద్రపోయాడో వాడే నేనుగా మేల్కొంటున్నాను. అంటే చూడండి, ఇప్పుడేమిటి, స్వప్నంలో నేను చేస్తున్నాను అనుకుంటున్నావు కదరా, తర్వాత ఎవడైతే నిద్రపోయాడో, సుషుప్త అవస్థలో నిద్రపోయాడో వాడే మళ్ళీ నేనని లేస్తున్నాడు. అవునా? తెల్లారి నిద్ర లేచాక నువ్వేమైనా మారిపోతున్నావా? రామచంద్రగా నువ్వు మారిపోతున్నావా? లేదు కదా. కానీ నువ్వు పడుకున్నప్పుడు నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవిస్తున్నాను అనుకోవడం మాత్రం జరుగుతుంది. అక్కడ కూడా నువ్వే ఉన్నావని అనుకుంటున్నావు, నిజాన్ని నువ్వు లేవు అక్కడ. అది తర్వాత వాడే నేనుగా మేల్కొంటున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. ఒకే ఒక సెంటెన్స్లో చాలా గొప్ప విషయం చెప్తున్నాడు. ఈ స్మృతి బలం మీద ఒక్క ఆత్మయే అన్ని అవస్థలలో ద్యోతమానం అవుతోంది. అంటే ఇన్ని అవస్థల్లో ఇవి జరుగుతున్న బట్టండి, ఇది జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, వీటన్నిటిలో కూడా ఒక్క ఈ అన్ని స్మృతి బలం అంటే ఏంటి? నీ గుర్తు, జ్ఞాపక శక్తి. ఆ స్మృతి బలం మీద ఒక్క ఆత్మయే అన్ని అవస్థల్లోనూ ద్యోతమానం, అన్ని అవస్థల్లో కూడా అదే ప్రకటన ఆధారంగా ఉన్నది. కాబట్టి ఇన్ని అవస్థలు నువ్వు అనుభవిస్తున్నా కూడా ఆ ద్యోతమానం అయ్యేటువంటి ఆత్మ దేనిలోనూ పట్టించుకోవట్లే, కానీ నువ్వు ఈ అవస్థలో పొందుతున్నావు. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలరా? నాకు అర్థమవుతుందా ఏం లేదా? ఏదోగా ఉంది కదా. సరే కానీ తర్వాత ఈ విధంగా విచారణ చేసి మనస్సు యొక్క 3 అవస్థలు గుణాల ద్వారా నా మాయా వస్తువుల వలన నా అంశ స్వరూపం జీవుడిలో కల్పించబడినాయి. అంటే ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్తాడు. మొట్టమొదట్లో నా మాయ ఉన్నది, ఆ మాయ మీద 3 గుణాల యొక్క పునాది ఉన్నది, దాంతోనే ప్రతి ప్రాణి జన్మిస్తోంది. కానీ ఇంతగా అది జన్మిస్తున్నా దానికి ఆధారంగా మూల బీజంగా నేనున్నాను. అందువలన అందరూ నేనై ఉన్నాను, అందరూ నాలోనే ఉన్నారు, అందరిలోనూ నేనున్నాను. కానీ నేను అందరూ చేసే పనులకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు 3 అవస్థలు చూశారు కదా. అందులో నువ్వే ఉన్నావా, పరమాత్మ ఏమైనా వచ్చి చేస్తున్నాడా? పరమాత్మ ఏం చేయట్లేదు కదా, ఆయన కేవలం సాక్షిభూతుడిగా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా నా అంశస్వరూపం జీవుల్లో కల్పించబడింది. ఇవన్నీ నువ్వు ఎందుకు ఇచ్చింది నీకు? ఆ జీవుల్లో అవన్నీ ఎందుకు పెట్టబడినాయి? జాగ్రత్త అవస్థలో లేకపోతే నువ్వు పని చేయగలవా? శరీరం రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు స్వప్నావస్థ నువ్వు నిద్రపోవాలి కదా కాసేపు. మనసు కూడా రెస్ట్ కావాలి కదా. అది అయిన తర్వాత కదా నువ్వు సుషుప్త అవస్థ, అది అయిన తర్వాత మళ్ళీ లేస్తున్నావు తెల్లారేపటికి. ఈ అన్నింటినీ తెలుసుకుంటున్న వాడు ఒకడు మాత్రం అలాగే ఉంటున్నాడు ఎప్పుడు కూడా. వాడికి ఏ నిద్ర లేదు. ఆయన నిద్రపోవడం అంటే మనం పర్మనెంట్గా నిద్రపోవడం అని అర్థం. అర్థమైందా? ఆయన హృద్గుహలో అలా ఎల్లప్పుడూ వెలుగుతున్నాడు. సో ఆ గుహలోనే ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవంలో ఒక మర్యాకు మీద తేలుతున్నటువంటి బాలకృష్ణుడుగా ఆయన దాంట్లో తేలుతున్నాడు. తెప్పగా మర్యాకు మీద తేలాడువాడు, తెప్పగా మర్యాకు మీద తేలాడువాడు, ఎప్పుడూ లోకములు ఏలేటివాడు, తెప్పగా మర్యాకు మీద తేలాడువాడు. ఎప్పుడూ లోకాలు ఏలేటివాడు. ఆయన పడుకోవటం అంటే మనం పర్మనెంట్గా పడుకోవటం రాయ్యా, మనలోంచి వెళ్ళిపోతాడు. ఆ ఆకులో ద్రవం అయిపోగానే ఉద్గ్రహంలోంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే మరణం. అప్పుడు ఆయన నండు పెట్టుకున్నటువంటి పంచప్రాణాలు అవి మనసు అన్నీ వెళ్ళిపోతాయి. జీవుడు అందరూ వెళ్ళిపోతారు. తో 2-3 గంటల తర్వాత నీ లోపల ఉన్న అంతవరకు తిరుగుతున్న రక్తం కూడా నీరుగా మారిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి గబ్బు వాసనలు రావడం స్టార్ట్ అవుతుంది. డికంపోజిషన్ అంటారు దాన్ని.
సో ఆ లోపల ఆ ఒక్కటి ఉన్నంత వరకే ఈ శరీరానికి అంగులు, రకరకాల పొంగులు అన్నీ నడుస్తూ ఉంటాయి. అందుకని ఏం చేస్తారు, ప్రాణం పోగానే తీసుకెళ్ళి వీలైనంత తొందరగా లోపల కాష్టం చేసేస్తాము. ఎందుకంటే వాటిలో ఉన్నవన్నీ బయటకు వస్తాయి. అంతవరకు నువ్వు దాచుకున్న దుర్మార్గాలు, వైరస్లు ఇవన్నీ బయటకు వస్తాయి. మిగతా వాళ్ళందరికీ ప్రమాదం. అందుకని తగలబెట్టేస్తాం. సరే, ఓకే. ఇప్పుడు ఆత్మదృష్టిలో నా అంశం, ఆత్మదృష్టిలో ఈ మూడు కూడా అసత్యం. అంటే మూడు అవస్థలు ఏది ఇంతవరకు చెప్తున్నాం కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ మూడు అవస్థలు కూడా ఆత్మదృష్టిలో అసత్యం. ఎందుకని? అది 4వ అవస్థలో తురీయంలో ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంది. దానికి ఏ చేంజెస్ లేవు. తర్వాత ఇలా నిశ్చయం చేసుకుని, అంటే ఈ విషయాన్ని నువ్వు పట్టించుకోవాలి మనసుకి. ఇప్పుడు విన్న కాసేపు కాదు, అర్థమైందన్నా? ఇది పట్టించుకోవాలి మనసుకి. నేను దీనికి సాక్షిగా ఉన్నాను, దేంతోనూ నాకు సంబంధం లేదనే విషయానికి నువ్వు పట్టించుకుని ఇలా నిశ్చయం చేసుకుని, మీరు సందేహాలను సత్పురుషుల ద్వారాను, అంటే విషయం తెలిసిన వాళ్ళ ద్వారా, గురువులు కానీ ఎవరన్నా కానీ, పెద్దవాళ్ళు మంచి వాళ్ళ ద్వారా కానీ, తర్వాత ఉపనిషత్తులను విని, సో చూడు, ఎందుకంటారే నువ్వు వింటావు. ఇప్పుడు సత్పురుషుల ద్వారా ప్రవచనాలు చెప్తున్నాం, వింటున్నారు. కానీ దాని వింటున్నప్పుడు కలిగే సందేహాలని తీర్చేది ఉపనిషత్తుల్లో బోధ. దాన్ని కూడా విన్న తర్వాత వినడం, దీన్ని విన్న తర్వాత రెండు జాయింట్ అవుతాయి. అప్పుడు నీలో ఒక జ్ఞానం అనేది సుప్రతిష్ఠితం అవుతుంది, అంటే బలంగా పాదుకుంటుంది. ఉపనిషత్తులు విని తీక్షణమైన జ్ఞాన ఖడ్గం ద్వారా, ఆ జ్ఞాన ఖడ్గం అనేది తీక్షణంగా ఉండాలి. అంటే ఒక్క ఏటు వేస్తే నరికేస్తాం చూసావు మేకనే, అట్టుండాలి. అంత తీక్షణమైన కత్తి ఉండాలి. ఆ జ్ఞాన ఖడ్గం ద్వారా సకల సంశయాలకు ఆధారమైన అహంకారాన్ని ఛేదించవలసి ఉంటుంది. కాబట్టి కొద్దిగా తేలికైన విషయం ఏం కాదు ఇది. ముందు నేను ఎవడో తెలుసా నీకు, నేను లేకపోతే ఈ ఆశ్రమం నడుస్తుందా, అది అవుతుందా, ఇది అవుతుందా అనేటువంటి భావం అది పోతే కానీ మనం అసలు మానవుడిగా పరిగణించడానికి వీల్లేదు బేట. దయచేసి వినండి. నాతోనే ఇది అవుతోంది అని మామూలుగా పాత కథ ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. ఊళ్ళో ఒక ఆవిడికి, ముసలావిడికి ఒక కోడి ఉందిట. సరే, దానికి ఆ ముసలి దానిలాగానే దీనికి కూడా నిద్రటి సావదు. అందుకని 3:30 కల్లా లేచి కుక్కరోక అని అరిచేది. సరే, ముసలిదాని కోడి లేచిందని అందరూ లేచేవాళ్ళు నెమ్మదిగా. కొన్నాళ్ళకి ఈ ముసలావిడికి ఏమి భావన కలిగిందంటే, ఊరిలో నా కోడి ఇంత ఎర్లీగా లేచి అందరికీ లేపుతోంది కనుక నడుస్తోంది, అందరూ చేసుకుంటున్నారు, నా కోడి నేను లేకపోతే ఏమవుతుందని అనుకుంది. ఇంకోటి కోడి వస్తుందిరా. ఇప్పుడు అది లేస్తోంది కనుక మిగతా కోళ్ళని పడుకుంటున్నాయి. అది కొడుతుంది కదా అని కదా, లేకపోతే అవి లేస్తాయి. ఏరా, ఒక కోడి కొన్న లక్షణం ఇంకో 2 ఉన్నదా? కాదే, ఆ ముసలి కోడి ఏదో ముసలిదాని దగ్గర కోడి హుషారుగా చేస్తోంది కనుక సరే చేయని అని చేస్తాం. మనం కూడా అంతే కదా, పక్కవాడన్నా పని చేస్తే మనం సత్య పెట్టుకోం, పక్క నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటాం. మనం చెయ్యం. ఎందుకంటే మనం ఎందుకు అనవసరంగా కష్టపడ్డాం. అర్థమైందా? ఇది టెంపర్మెంట్. జంతువుల్లోంచి మనుషుల వరకు అందరికీ ఇదే టెంపర్మెంట్ ఉంటుంది. రైట్. తర్వాత తీక్షణమైన జ్ఞానఖడ్డం ద్వారా సకల సంశయాలకు ఆధారమైన అహంకారాన్ని ఛేదించవలసి ఉంటుంది. హృదయ కమలంలో కల నా పరమాత్మ రూపాన్ని భజించు. సో దాన్ని ప్రార్థన చేయడం ఒకటే నువ్వు చేయగలిగింది. పరమాత్మ నన్ను క్షమించు, రక్షించు, కాపాడు, కరుణించు. ఇది నువ్వు చేయవలసిన ప్రార్థన. తర్వాత ఈ జగత్తు మనోవిలాసం, అంటే నీ యొక్క మనస్సు చేత సంకల్పించబడినటువంటి ఈ జగత్తంతా కూడా నీకు సంతోషాన్ని, కొన్ని చోట్ల దుఃఖాన్ని ప్రసాదిస్తోంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ మనసు వలన వస్తాయి. చూస్తుండగానే నశించేది అలాత చక్రం వలె అతి చంచలమైంది. ఈ అలాత చక్రం అంటే ఏమిటో నాకు తెలియలేదు. సరే, ఏదైనా సరే అతి చంచలంగా ఉండేటి మామూలుగా. లేకపోతే ఇప్పుడు మనం తిప్పుతుంటాం కదా, మీరు డ్రామాలు వేసేటప్పుడు రంగుల చక్రాలు తిప్పుతుంటారు కదరా, రంగుల చక్రం. సో అలాత చక్రం అంటే దీనేమో రంగులు రావటమేమో. దానిలాగా అతి చంచలమైంది. ఎందుకంటే కాసేపు బ్లూ కనపడుతుంది, వెంటనే నువ్వు ఎల్లో తీసేస్తావు, తిప్పంగానే పోతుంది కదా. సో ఆ విధంగా
ఇవన్నీ ఏమిటి? భ్రమ కలిగించేవని తెలుసుకో. తర్వాత జ్ఞాత జ్ఞేయ భేదరహితం ఇది. ఆత్మకి ఏమిటి అంటే జ్ఞాత జ్ఞేయం అంటే జ్ఞాత అంటే తెలుసుకోవలసిన వాడు, తెలుసుకుంటున్నవాడు, తెలుసుకున్నాడు. జ్ఞేయం అంటే తెలుసుకోదగింది. ఈ రెండు లేవు ఆత్మకి. ఇవన్నీ ఎవరికున్నాయి? జీవుడికి ఉన్నాయి. ఒక్క జ్ఞానస్వరూపమైన ఆత్మయే అనేకంగా కనిపిస్తున్నది. అంటే నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో వాళ్ళలో ఉంది, వాళ్ళలో ఉంది, వాళ్ళలో ఉంది, అందరిలో ఉంది. ఇప్పుడు ఆ ఒక్క ఆత్మ అందరిలో ఉన్నప్పటికీ వీళ్ళు శరీరం ధరించడంలో విడివిడిగా కనపడుతున్నారు కనుక అనేకంగా కనపడుతుంది. సో ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి? వేదాంతం కావాలంటే మనం తెలుసుకోవాలంటే ఇన్ని శరీరాల్లో కనపడుతున్నప్పటికీ ఒక్క మానవులే కాదు, జంతువులు కూడా, వాటిల్లో ఇన్నిట్లో భిన్న భిన్నంగా కనపడుతున్నా ఆయన ఎప్పుడు అభిన్నుడు, భిన్నత్వం లేనివాడు, అందరిలోనూ సమానంగా ఉన్నాడు. ఆ దృష్టితో చూసినప్పుడు కుమారుగాడు తక్కువ, రాజుగాడు ఎక్కువ అనే భావన ఎందుకు వస్తుందిరా? రాకూడదు. అలా అనే ఆశ్రమంలో నన్ను కేకలేద్దని అనకండి, అది వేరే సంగతి. చూడటంలో అందరినీ ఒకటిగానే చూస్తాం, తప్పు జరిగినప్పుడు సరి చేస్తాం, అంతే. అంతవరకు తప్ప మిగతా చూడటంలో ఏమి తక్కువ జరగవు. ఏరా ఏమైనా తక్కువలు జరుగుతున్నాయా? ఉండవు. కానీ పొరపాటు జరిగినప్పుడు తప్పు, ఇది నువ్వు చేయకూడదని చెప్తాం. ఎందుకని? నేను మంచి దోవలోకి తీసుకెళ్తాను. సో ఆ విధంగా కలుపుతాను. సరే, ఓకే, వదిలేద్దాం. తర్వాత ఈ జీవి స్థూల శరీరం, ఇంద్రియాలు, అంతఃకరణ త్రిసంపుటి అయి, అంటే మూడిటితో, ఈ మూడు సంపుటితో కలిసి ఉంది. ఏమిటవి? స్థూల శరీరం, వాటి ఇంద్రియాలు అంటే ఏమిటి? లోపల అంతఃకరణని బయట శరీరం వీటిల్ని కలిపేవి ఈ ఇంద్రియాలు. బయటకు ఉంటాయి, లోపల కమ్యూనికేట్ చేస్తాయి, అంతే కదా. కళ్ళు చూసినేరా ఏం చేస్తాయి? లోపల పంపిస్తాయి. దాని లోపల రూపాన్ని చూసేటువంటి ఒక ఇంద్రియ అర్థం ఉంటుంది, ఇంద్రియార్థం. ఆ ఇంద్రియార్థానికి వస్తుంది, అది మనసుకు పంపిస్తుంది. మనసు దగ్గరకు వచ్చాక అంతఃకరణతో ఈ యాక్షన్ మొదలవుతుంది. చూసింది ఏం చేయాలని, కొందామా, దొంగతనం చేద్దామా, ఏం చేద్దామనేది నిర్ణయం లోపల జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆశ్రమంలో తెలిసింది, మనం ఎక్కడో బయటికి చెప్తాం, అక్కడి నుంచి యాక్షన్ మొదలవుతుంది. బయటకు ఫోన్ చేస్తారు. మేము చెప్పాం కదా నిన్న మీకు, ఆశ్రమంలో మేము టిఫిన్ చేసేటప్పుడు పొద్దున పూట కాస్త రాత్రి మిగిలిందని ఏదో మరలబోసినాం అనుకో, ఫోన్ వెళ్ళిపోయేది ఇక్కడి నుంచి. వెళ్ళిపోయినా వాళ్ళ టిఫిన్కి వచ్చేవాళ్ళు రారు, ఆ చేసిందంతా ఆగిపోయేది. అదే ఫ్రెష్ ఐటెం చేస్తున్నారు, పూరి కూర చేస్తున్నారని తెలిసిందనుకో, లైన్ కట్టేవాళ్ళు. సో ఇప్పుడు మెసేజ్ జరుగుతుందా లేదా? అది ఆ విధంగా అనమాట. సరే, తర్వాత ఇంద్రియాలు, అంతఃకరణ త్రిసంపుటి అయి మూడు వికల్పాలు, గుణాలు కల పరిణామ స్వరూప రచన. ఈ జీవుడు యొక్క ఇది ఏమిటి ఉన్నాయి దీంట్లో అని చెప్పంటే ఇవన్నీ చెప్తున్నాడు. స్థూల శరీరం, ఇంద్రియాలు, అంతఃకరణం, త్రిసంపుటి అయిన మూడు వికల్పాలు, సంకల్ప వికల్పాలు ఇవన్నీ. తర్వాత గుణాలు, మూడు గుణాలు కల పరిణామ స్వరూప రచన. ఇది స్వప్నతుల్య మాయా నాటకం. ఇది స్వప్నంలో ఏది లేదో ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావో అటువంటిది ఈ ప్రపంచంలో ఉండడం కూడా. అర్థమైంది నాన్న? నిజానికి ఈ ప్రపంచం కూడా లేదురా అయ్యా. కానీ మన యొక్క భ్రమ వలన, అజ్ఞానం వలన అది ఉన్నదని అనుకుంటున్నాం. జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సపోజ్ మనందరం కూడా ఈ నేల మీద ఉన్నాం, పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాం, మనందరం బ్రహ్మాండంగా ఉందాం అని అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి నిజం ఆలోచించండి, భూమి రోజు తిరుగుతోంది కదా. మరి అప్పుడు నువ్వు నేను స్థిరంగా ఉన్నట్ట, కదులుతున్నట్ట? నిజం మాట్లాడితే. కానీ కదులుతున్నావు, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో, ఇంతే. ఓకే, స్వప్నతుల్య మాయా నాటకం. ఇది అజ్ఞాన కల్పితం. కేవలం నీది, ఇది కనబడేది నాది, అది ఇదేనా అనే అజ్ఞానం ఏదైతే ఉందో, ఈ శరీరం నేను, నా మనస్సు, నా కుటుంబం, ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అజ్ఞాన కల్పితం. దానివలన నువ్వు అటువైపే వెళ్ళిపోతున్నావు. అలా కోరికలతో చేసినటువంటి కర్మలన్నీ కూడా నీకు మళ్ళీ జన్మలకి నీకు ఆధారం అవుతున్నాయి. ఇందులో నా ప్రమేయం లేదు. నువ్వు ఇప్పుడు ఈ జన్మలో పెట్టుకుని 14 కోరికలు చేసుకుని 3 మర్డర్లు 4 మానభంగాలు చేసి నువ్వు చచ్చిపోయావు అనుకో. నెక్స్ట్ నీకేం చేస్తుంది? ఒక పంది జన్మ, కుక్క జన్మ వస్తుంది.
కుక్క జన్మ వద్దులే, కుక్క జన్మ ఆశ్రమాలు చేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళు కుక్క జన్మ వస్తుందట. అది కాదు, పంది జన్మ, పాము జన్మ ఇట్లాంటివి వస్తాయి అనుకుందాం ఉదాహరణకి. అది వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది మన పరిస్థితి చేసింది? సో ఈ జన్మలో చేసిన ఫలితం ఆ విధంగా మనం అనుభవించాల్సి వస్తాం. ఓకే, రైట్. కనుక ఈ దేహ రూప దృశ్య విలాసం నుండి దృష్టి మరల్చి, అంటే ఎదురుకుండా ఈ కనపడుతున్న వాటి మీద ఉన్నటువంటి నీ దృష్టిని మరల్చి, దృశ్య విలాసం నుండి దృష్టి మరల్చి తృష్ణారహితుడవై, అంటే మొట్టమొదటి ఈ కనపడుతున్న విషయాల మీద ఇది మనకొద్దు, ఇది మన ప్రపంచంలో ఇరకబెడుతుంది, దీంట్లో కెడితే మనం దూరంగా ఉందాం, ఇవి ఇంద్రియాలు చేసుకుంటున్నాయి, కన్ను చూస్తోంది, నా గుణంలో రజోగుణం నన్ను ప్రేరేపిస్తోంది, కాబట్టి ఇది నాకు వద్దు అనుకుని ఉన్నావో, సో అప్పుడు దృష్టి మరల్చడం అవుతుంది. అయిన తర్వాత తృష్ణారహితుడవై, అంటే తృష్ణ అంటే ఏమిటంటే మామూలుగా ఒకసారి కోరుకుని వదిలేస్తే అది కోరిక, ఎప్పటికీ దాహం తీరనటువంటి కోరిక దాన్ని తృష్ణ అంటారు. ఉదాహరణకి రోజు ఆహారం మీద మన తృష్ణ ఏమైనా తగ్గుతుందా? లేదు కదా. ఆస్తులు సంపాదించుకోవడంలో మన తృష్ణ ఏమైనా తగ్గుతుందా? లేదు కదా. సంసారం మీద మనకేమైనా తృష్ణ తగ్గుతుందా? లేదు కదా. వీటిని తృష్ణ అంటారు. మాటిమాటికి చేసేదాన్ని తృష్ణ అంటారు. అది రహితుడై, అది లేకుండా అయ్యి ఇంద్రియ వ్యాపారాలు మానుకుని, అంటే కళ్ళు చెవులు ముక్కు చెవులతో వచ్చేటువంటి సంబంధాలన్నింటినీ కొద్దిగా, అందుకని భగవద్గీతలో మనకేం చెప్తాడు, ఒరే అసలు నీకంటూ ఒక విషయం తెలుస్తుందంటే ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది. కన్ను చూడందే, చెవి వినందే నీకు ఏ విషయం తెలియదు కదా. కాబట్టి అది విన్న తర్వాత, నువ్వు చూసిన తర్వాత దాని గురించి ఏం పట్టించుకోకు, వదిలేయి. నా కన్ను చూస్తోంది, నా చెవి వింటోంది, నాకు సంబంధం లేదు అని చెప్పావనుకో, ఇందాకేం చెప్పాను నీకు, దాని నుంచి వచ్చిన తర్వాత అది మనసుకు చేరుతుందని చెప్పాను కదా, మనసు దగ్గరికి వెళ్లకుండా కట్ చేసేసావు అనుకో, అప్పుడు మనసుకు అందే అవకాశం లేదు కదా. మనసుకు రాందే అసలు యాక్షన్ రాదు కదా. ఇవి చూడటంతో ఏం జరగటల్లా, లోపలికి వెళ్ళిన తర్వాతనే యాక్షన్ వస్తుంది. ఇవన్నీ ఇన్ఫార్మర్స్. ఆశ్రమంలో జరిగే విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి కదా లోపల వాళ్ళు, ఊళ్ళోకి అక్కడికి చెప్పి. సో ఇది ఇన్ఫార్మర్స్, ఇంద్రియాలన్నీ కూడా. సో అక్కడ యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ ఈ ఇంద్రియాలు అందించే పని లేకుండా వాటిని నువ్వు కేవలం ఇంద్రియాలుగా మార్చావు అనుకో, అంటే చూస్తోంది, అవును చూడాలి, కళ్ళు మూసుకుని నడవవు కదా నువ్వు, నాన్న కళ్ళు విధించేది దోవలో సరిగా వెళ్తాను ఎర్రయ్యా, కనబడిందల్లా దోచుకోవడానికి లోపల పెట్టుకోవడానికి కాదు. ఆ విచక్షణ జ్ఞానం ఉపయోగించి ఇది నాకు కేవలం మార్గదర్శనం చేయడానికి కనపడాలి కన్ను, అంతే. అప్పుడు దాన్ని కేవల ఇంద్రియం అంటారు. ఎప్పుడైతే అదే కన్ను చూడగానే నువ్వు యాక్షన్లోకి ఎడుతున్నావో అది కేవల ఇంద్రియం కాదు, ఇంద్రియాలు అర్థమవుతుంది. తేడా అర్థమవుతుందా? ఒకే ఇంద్రియం, దాన్ని నువ్వు చూసి వదిలేస్తే కేవల ఇంద్రియం, లేదు స్వార్థంతో కూడినటువంటి ఇంద్రియంగా మారిపోతుంది మనసుకు వెళ్ళగానే. సో ఆ విధంగా ముందు మనసుకి చేరకుండా ఇంద్రియాలని బిగించు, తరువాత మనసుని నాలో లగ్నం చెయ్యి. ఇందాకేం చెప్పాడు, ఎల్లప్పుడూ నన్నే భజిస్తూ ఉండమని చెప్పాడు కదరా, పరమాత్మ రూపాన్ని భజించు అని చెప్పాడు కదా, అది చెయ్యి. అప్పుడు నీ మనసు ఎప్పుడు అక్కడికి వెడుతుందో నువ్వు కరెక్ట్గా భజన చేయడం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నీ మనసుకి చిత్తం ఏది నువ్వు చోదన చేస్తున్నావో, ఏది దాన్ని ఆలోచిస్తున్నావో అది ఆ రూపం పొందుతుందని చెప్పాడు కదా మొన్న మనం మాట్లాడినప్పుడు. ఆ పరిస్థితికి నువ్వు రా, నీ మనసు ఆ ఆకారానికి వెళ్ళు. అప్పుడు నువ్వు దాని యందు నువ్వు దృష్టి పెడతావు, దానిలో లగ్నం అవుతావు, దానిలో లయించిపోతావు. అప్పుడు నీకు ప్రపంచం లేదు. సో ఇంద్రియాలని నీవు దేహాది దృశ్య విలాసం నుంచి దృష్టి మరల్చి తృష్ణారహితుడవై ఇంద్రియ వ్యాపారాలు మానుకుని నిరీహ భావం కలిగి ఆత్మానందానుభవంలో మునిగి సుఖం పొందు. సో ఆత్మలో కూర్చుంటే అవి నిన్నేమీ చెయ్యలేవు, ఏనా ఆ విధమైన స్థితికి రమ్మని చెప్తున్నాడు. తర్వాత అప్పుడప్పుడు ఒక 2 నిమిషాలన్నా, అప్పుడప్పుడు ఆహారాదులు తీసుకునే సమయంలో ఈ దేహాదిక ప్రపంచం ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. అంటే నువ్వు తప్ప యోగంలో కూర్చున్నావు అయ్యా, అక్కడ నైవేద్యం పెట్టేసి భోజనం రమ్మన్నాం,
అప్పుడు నువ్వు యోగంలో ఉండవు, ప్రపంచంలోకి వస్తావు కదా. సో దేహాదికి ప్రపంచంలోకి ప్రాధాన్యత, అప్పుడు దేహంతో సంబంధించిన ప్రాధాన్యం వస్తుంది. అంత ముందు నువ్వు యోగంలో ఉన్నప్పుడు ఈ దేహం యొక్క ప్రాధాన్యత నీకు లేదు, పరమాత్మతో లయమై కూర్చుని ఉన్నావు. తర్వాత అంతకు ముందుగానే ఆత్మ వస్తువు కంటే మరొక వస్తువు మిథ్యగా ఎరిగి విడవవలసి ఉన్నది. సో ఆత్మ తప్పితే ఇంకోటి లేదు. అక్కడ ఎదురుకుండా ఇంత అన్నం పెడితే ఇది తప్పితే ఇంకోటి లేదని అనుకోవద్దు. ఇది కేవలం దేహ పోషణ కోసం ఈ ఆహారం ఏర్పాటు చేయబడింది అంతే అనే దృష్టితో నువ్వు ఉండు. తర్వాత అప్పుడు అది మరల భ్రాంతి మూలక మోహాన్ని కలగజేయుటకు సమర్థనీయము కాజాలదు. అప్పుడు నీలో భ్రాంతి రావడానికి, ఎప్పుడైతే చూసిన దాన్ని చూసినట్టుగా వదిలేస్తూ వెళ్తున్నావో నీకు లోపల భ్రాంతి కలగడం తగ్గుతుంది. అది దేహత్యాగం వరకు కేవల సంస్కార మాత్రంగా భాషిస్తూ ఉంటుంది. ఇంతవరకు చెప్పి ఆపేద్దాం, ఒక తర్వాత చేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.